విశాఖపట్నంలోని మహారాణిపేటలో అదో చిన్న రోడ్. నౌరోజీ రోడ్లో ఉన్న శ్రీ గోవిందం అపార్ట్మెంట్లోకి వెళ్లారు ఏసీబీ అధికారులు. ఆ అపార్ట్మెంట్లోని 501 ఫ్లాట్లోకి ఎంటర్ అయ్యారు. వెళ్తూనే ఇంట్లో ఉన్న పని వాళ్లను బయటకు పంపేశారు. ఇంటి డోర్ లాక్ చేసేశారు. ఆ తర్వాత ఆ ఫ్లాట్లో కళ్ళు చెదిరే స్థాయిలో బంగారు, వెండి నగలు, ఆభరణాలు, విలువైన డాక్యుమెంట్లు, డబ్బు చూసి షాక్ తిన్నారు. ఇంతకీ బంగారం షాపును తలపిస్తున్న ఈ ఇల్లు ఎవరిదో కాదు, విశాఖ గాజువాక సబ్ రిజిస్ట్రార్గా పనిచేస్తూ ఉన్న సబ్ రిజిస్ట్రార్ దొడ్డపనేని వెంకయ్య నాయుడిది. సార్కు నెల నెల ప్రభుత్వం నుంచి అందే జీతం 36,000 రూపాయలు. కానీ ఆయన పోగేసిన అక్రమాస్తుల చిట్టా చూస్తే ఏసీబీ అధికారులేంటి, ఎవరైనా షాక్ తినాల్సిందే. సదరు సబ్ రిజిస్ట్రార్ వెంకయ్య నాయుడు నివసించే ఫ్లాట్లోని స్నానపు గదే ఓ చిన్న ఇంటిని తలపించేలా ఉంటుంది. అందులో ఏర్పాటు చేసిన స్నానానికి వినియోగించే అత్యాధునిక ఎక్విప్మెంట్ ధరే దాదాపు 5 లక్షల రూపాయల పైనే ఉంటుంది. ఇక కిచెన్ అయితే ఓ కిరాణా దుకాణాన్నే మించిపోయేలా ఉంటుంది. సబ్ రిజిస్ట్రార్ వెంకయ్య నాయుడు మెడలో ధరించే రుద్రాక్షమాల విలువ 5 లక్షల రూపాయల పైనే ఉంటుందని అంచనా. ఇక ఖరీదైన కార్లు, గృహోపకరణాలు, లక్షల విలువైన సామాగ్రి ఏసీబీ సోదాల్లో బయటపడ్డాయి. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఏసీబీకి పట్టుబడ్డ గాజువాక సబ్ రిజిస్ట్రార్ వెంకయ్య నాయుడు అవినీతి సామ్రాజ్యం చూసి ఏసీబీ అధికారులు అవాక్కయ్యారు. విశాఖపట్నం, తిరుపతి, రాజమండ్రిలో ఏకకాలంలో 10 ప్రాంతాల్లో విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. ఏసీబీ డీఎస్పీ రమాదేవి నేతృత్వంలో జరిగిన సోదాల్లో ఈ అక్రమాస్తుల గుట్టు రట్టయింది. బహిరంగ మార్కెట్లో వాటి విలువ 100 కోట్ల పైనే ఉంటుందని తేలింది. సబ్ రిజిస్ట్రార్ వెంకయ్య నాయుడు అక్రమాస్తులపై ఏసీబీ అధికారుల దర్యాప్తు ఎలా సాగింది? అవినీతి పుట్టను ఎలా తవ్వారు? అక్రమాస్తులు, బినామీల డొంకను కదిలించడంలో వాళ్ళు బినామీలతో ఏ విధంగా మాట్లాడారు? వెంకయ్య నాయుడికి అత్యంత సన్నిహితులైన వ్యక్తుల నుంచి లోగుట్టు రాబట్టేందుకు ఏసీబీ అధికారులు జరిపిన సంభాషణ ఆసక్తికరంగా సాగింది. ఆ ఆసక్తికరణ సంభాషణను ఓసారి చూద్దాం. చెప్పడం లేదా? సరే అయితే ఆయన కూడా రెండుదేమో ఆయన ఇచ్చాడంటావు, ఏదో తెలుసుకోండి. ఏమో నువ్వేమన్నా బ్యాంకుకి ఏమన్నా కన్నం చెప్తుంటే సరిపోయేది, నువ్వు చెప్పేది అది. ఇప్పుడు ట్రాన్సాక్షన్ కష్టగలేస్తా నువ్వు జరిగిపోతావు. ఇప్పుడు సబ్ రిజిస్ట్రార్ గారు, ఏ సబ్ రిజిస్ట్రార్ ఆయన ఎవరు ఎక్కడున్నాడు? ఎక్కడ, ఏ సబ్ రిజిస్ట్రార్ ఎక్కడున్నాడు? ఇప్పుడు ఎక్కడున్నాడు? ఇప్పుడు ఎక్కడున్నాడు రా? ఎక్కడున్నాడు ఇప్పుడు? ఎక్కడ ఆయన ఇవ్వలేదని ఆయన చెప్తున్నాడు. పంపించారు కదా, నాకు పంపించారు, తీసుకుంటుంది. ఎంత డబ్బులు పంపించారు? మొత్తం ఇచ్చిందండి. మొత్తం సైడ్ 70 లక్షలు ఇచ్చారండి. 70 లక్షలు ఇచ్చారు. ఎవరు ఇచ్చారు? సార్ ఇచ్చారు. సార్ గారు మహేష్ గారు ఇద్దరు కలిపి అకౌంట్లో ఎక్కడి నుంచి ఇచ్చా నాకు తెలియదండి. 70 లక్షలు ఇచ్చారు. నువ్వే వసూలు చేస్తా ఉంటే లంచాలు ఆఫీస్ దగ్గర? నేను ఆ పని ఎప్పుడు చేయలేదండి. నా సైట్లు పర్చేసింగ్ వరకు నాకు ఆఫీస్ కావాలి కదా. ఇంకేం కొనలేదండి. తినేసిన మా నాకంతా లేఅవుట్ లోను సైట్ పర్చేసింగ్ ఇవన్నీ ఖర్చు పెట్టాను. నా పనికి వచ్చి ఖర్చు పెట్టింది.
నువ్వు పనికి వచ్చినా పనికిరాక తర్వాత విషయం. పనికి వచ్చానండి, నా ద్వారా చేశాను. నువ్వు పనికి వచ్చావు, నీకు ఎంత ఇచ్చారు ఆ పనులన్నీ చేయడానికి? నాకు మామూలు 5,000 10,000 ఖర్చు తీసుకున్నాను. ఇంకెన్ని క్లియర్ అయిపోతే ఈ డబ్బులు ఇస్తా ఉన్నారు, నాకు ఇస్తాను. ఇచ్చారా? ఇంకా లేదండి. ఎంత ఇస్తామన్నారు ఇదంతా క్లియర్ అయితే? కమిషన్ వస్తుంది అంటే ఎంత? 2% కమిషన్ వస్తుందండి. 2% మొత్తం మాట్లాడుకున్నారు. కమిషన్ 2% లక్షలు 2 అంటే 1,40,000 వస్తుంది. అంతే కమిషన్ వస్తాయి. 10 పని అవ్వలేదు. ఈ అవినీతి సబ్ రిజిస్ట్రార్కు లెక్కలేనని అక్రమాస్తులే కాదు, 2 భార్యలు కూడా ఉన్నారు. ఏం అక్రమాస్తులుంటే 2 భార్యలు ఉండకూడదా అని అనుకోకండి, అక్కడే ఉంది అసలు ట్విస్ట్. ఏసీబీ దాడులు చేసిన వారికి తన అక్రమాస్తుల గుట్టు చిక్కకుండా ఉండేందుకు తన మొదటి భార్యతో విడాకులు తీసుకున్నట్లుగా పత్రాలు సృష్టించాడు. తను కూడబెట్టిన అక్రమాస్తుల్లో ఎక్కువ భాగం ఆమె పేరిటే రిజిస్టర్ చేయించాడు. ఏసీబీకి చిక్కినా ఆ ఆస్తులతో తనకు సంబంధం లేదని, ఆమెతో ఎప్పుడో విడాకులు తీసుకున్నానని చెప్పేందుకు ఈ మాస్టర్ ప్లాన్ వేశాడు. వాస్తవంగా చూస్తే విడాకులు కేవలం కాగితాలపైనే. మొదటి భార్య, రెండో భార్య ఇద్దరితో కలిసి వెంకయ్యనాయుడు ఒకే ఇంట్లో కాపురం చేస్తున్నాడు. ఇరవై 22 క్రితం అంటే 1995లో గ్రూప్ 2 ఉద్యోగం సాధించిన వెంకయ్యనాయుడు నెల్లిమర్ల, నర్సీపట్నం, గాజువాక, లంకలపాలెం, ద్వారకానగర్, ఆమదాల వలస, మధురవాడల్లో సబ్ రిజిస్ట్రార్గా పనిచేశారు. మధురవాడలో పనిచేస్తున్నప్పుడు 2011లో ఓసారి ఏసీబీ అధికారులు ఆకస్మిక తనిఖీల్లో అడ్డంగా దొరికిపోయారు. లెక్కల్లో చూపలేని 85,810 రూపాయలతో బుక్ అయిపోయారు. ఈ నేరంపై అప్పట్లోనే ఏసీబీ అధికారులు వెంకయ్యనాయుడును అరెస్టు చేశారు. 4 ఏళ్ల పాటు అతనిపై సస్పెన్షన్ వేటు కూడా పడింది. వాస్తవంగా ఏసీబీకి చిక్కిన వారికి లూప్ లైన్ పోస్టింగులు ఇవ్వాల్సి ఉండగా మళ్లీ 2 ఏళ్ల కిందట ఆయన గాజువాక సబ్ రిజిస్ట్రార్గా నియమితులయ్యారు. అయినా తీరు మార్చుకోక మళ్లీ ఏసీబీకి చిక్కారు. లంచాలకు, అడ్డదారి ఆదాయానికి అలవాటు పడ్డ వెంకయ్యనాయుడు అడ్డు అదుపు లేకుండా రెచ్చిపోయాడు. ఒక్కేడాదిలో 2,29,00,000 రూపాయల విలువైన ఆస్తులు కొనుగోలు చేశాడంటేనే ఆయన ఏ రేంజ్లో కమిషన్లు, పర్సంటేజ్లు నొక్కేశాడో అర్థమవుతుంది. ఇక 2015 ఒక్కేడాదిలోనే వెంకయ్యనాయుడు ఆయన భార్య పేరిట 2,29,00,000 ఖరీదైన ఆస్తులను కొనుగోలు చేశాడు. వీటి విలువ బహిరంగ మార్కెట్లో అంతకంటే 10 ఉంటుందని అంచనా. 2016లోనూ 49,60,000 విలువైన ఆస్తులను వెంకయ్యనాయుడు కొన్నాడు. గతంలో మాదిరిగా మళ్లీ ఏసీబీకి దొరికిపోతే ఇబ్బందులు రాకూడదని పక్కా ప్లాన్ వేశాడు. తన మొదటి భార్య పేరిట రిజిస్ట్రేషన్ చేసిన ఆస్తుల్లో కొన్నింటిలో దొడ్డపనేని రూపాలు అని, మరికొన్నింటిలో కొమ్మినేని రూపా అని వేర్వేరు పేర్లతో రిజిస్ట్రేషన్ చేయించారు. విశాఖపట్నం మహారాణిపేటలో 54 లక్షల విలువైన 1,175 చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన ఫ్లాట్తో పాటు భీమిలి మండలం కాపులపాడులో 1,65,00,000 విలువైన 413 చదరపు గజాల ఇంటి స్థలం కూడా ఆయన ఖాతాలోనే ఉన్నాయి.
వీటితో పాటు వెంకయ్య నాయుడు భార్య దొడ్డపనేని రూప పేరిట ఉన్న ఆస్తుల వివరాలను ఏసీబీ అధికారులు సేకరించారు. విశాఖపట్నం జిల్లా సతివానిపాలెం సమీపంలో 1,15,00,000 విలువైన 5,360 చదరపు గజాల నివాస స్థలాన్ని గుర్తించారు. అడవివరం గ్రామాల్లో 10,50,000 విలువైన 300 చదరపు గజాల నివాస స్థలం, మధురవాడలో 4,50,000 విలువైన 167.2 చదరపు గజాల నివాస స్థలం, సూర్యశక్తి నగర్లో 255 చదరపు గజాల నివాస స్థలం ఆమె చిట్టాలో ఉన్నాయి. దీని చుట్టూ ప్రహారీ నిర్మాణానికే 6,65,000 ఖర్చు చేశారు. విశాఖపట్నం జిల్లా నరవ గ్రామంలో 49 లక్షల విలువైన 4 ఎకరాల వాణిజ్య స్థలం కూడా వెంకయ్య నాయుడు అక్రమాస్తుల చిట్టాలో ఉంది. దీని అభివృద్ధికి 20 లక్షలు ఖర్చు చేసినట్లుగా తేలింది. మామ గురవయ్య నాయుడు పేరిట తిరుపతిలో 6 అంతస్తుల్లో ఓ కొమ్మినేని రెసిడెన్సీ లాడ్జ్ ఉంది. దాని విలువ 2 కోట్ల పైనే తేల్చారు. వెంకయ్య నాయుడు బావమరిది విష్ణువర్ధన్ పేరిట విశాఖపట్నంలోని తుంగ్లంలో 400 చదరపు గజాల విస్తీర్ణంలో 200 చదరపు అడుగుల భవనం ఉంది. దీని విలువ 49,60,000 రూపాయలుగా తేల్చారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ వెంకట్ అందిస్తారు. వెంకయ్య అక్రమాస్తులను గుర్తించేందుకు ఇవాళ కూడా అధికారులు సోదాలు చేస్తున్నారని సమాచారం. ఎక్కడెక్కడ సోదాలు చేయబోతున్నారు, డీటెయిల్స్ ఏంటి? అంటే అరెస్ట్ ఈరోజు చూసుకున్నట్లయితే దాదాపుగా ఈ వెంకయ్య నాయుడు ఏదైతే ఉందో ఆయన ఆస్తులన్నీ కూడా ఇప్పటికే పూర్తిగా లెక్క కట్టడం జరిగింది. ఇప్పటికే చూస్తున్నాం మనం ఏసీబీ అధికారులు పూర్తి స్థాయిలో దీనిపైన క్షుణ్ణంగా సోదాలు అయితే జరుపుతున్నారు. ఇప్పటికే దాదాపుగా 50 కోట్ల పైసలకు అక్రమాస్తులు ఉన్నట్లు వాళ్ళు చెప్పడం జరుగుతుంది. అయితే ఇవి గవర్నమెంట్ ఆన్ పేపర్ లెక్కల ప్రకారం చూస్తే 6 కోట్ల వరకు కూడా వాళ్ళు లభించినట్టు ఐసీబీ అధికారులు చెప్తున్నారు. మరోవైపు ఇవన్నీ కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారాలతో ఎక్కువగా సంబంధాలు పెట్టుకుని వాళ్ళతో పాటు భాగస్వామ్యంతో ఎక్కువగా వీళ్ళ వ్యాపారాలు కొనసాగించినట్లు గుర్తించడం జరిగింది. అలాగే ఇక్కడ విలువైన ఆస్తులు అంటే దాదాపుగా ఏదైతే మన ఇక్కడ తందిమెట్ట సమీపంలోని ఫ్లాట్ ఉంది, ఆ ఫ్లాట్ లో పూర్తి స్థాయిలో పెద్ద సంఖ్యలో ఈ ఆస్తులు అనేది గుర్తించడం జరిగింది. అలాగే వివిధ ప్రాంతాల్లో కూడా ఫ్లాట్లు ఉన్నట్లు కొంత సమాచారం ఉంది. అలాగే ఇప్పుడు ప్రస్తుతానికైతే మాత్రం వీళ్ళ దగ్గర చూసుకున్నట్లయితే 50 కోట్ల పైసలకు ఆస్తులు గుర్తించినట్లు ఒక ఏసీబీ అధికారులు చెప్తున్నారు. మరోవైపు ఈ రోజు లాకర్ తెరిచే అవకాశం ఉంది. ఒక లాకర్ ను గుర్తించారు, ఆ లాకర్ తెలిసే అవకాశం ఉంది. అలాగే భారీ సంఖ్యలో ఈ బంగారపు ఆభరణాలు అలాగే వెండి ఆభరణాలను కూడా గుర్తించడం జరిగింది. ఇలా మొత్తం చూసుకున్నట్లయితే రియల్ ఎస్టేట్ వ్యాపారంలో బాగా సంపాదించినట్లు వీళ్ళు గుర్తించడం జరిగింది. మరోవైపు ఈయన ఆదాయానికి మించి అక్రమాస్తులు ఉన్నాయన్న అభియోగం పైన సోదాలు అయితే కొనసాగించినట్లు వాళ్ళు చెప్తున్నారు. మరోవైపు ఈ రోజు కొంత అంటే వాళ్ళ బంధువుల ఇళ్లలో కొనసాగుతున్నారు. ఈ బంధువుల ఇళ్లలో కూడా పూర్తి స్థాయిలో ఏవైతే సోదాలు అయితే కొనసాగుతున్నట్లు వాళ్ళ అధికారులు చెప్పడం జరుగుతుంది. అయితే ఈ రోజు లాకర్ తో పాటు వీళ్ళ బంధువులు ఎవరైతే వెంకయ్య నాయుడు యొక్క బావమరిది అలా ఆ ఇళ్లలో కూడా ఈరోజు సోదాలు నిర్వహిస్తున్నట్లు ఏసీబీ అధికారులు చెప్పారు. లాకర్ తెరిచినట్లయితే మరింత విలువైన డాక్యుమెంట్స్ లభించే అవకాశం అయితే ఉందనేది వాళ్ళు చెప్తున్నారు. ఇప్పటికే భారీ సంఖ్యలో పూర్తి స్థాయిలో ప్రతి ఒక్క ఆస్తులు గుర్తించినట్లు వీళ్ళు చెప్పడం జరుగుతుంది. ఇంకో మరోవైపు చూసుకున్నట్లయితే ఈరోజు ఏదైతే భాగస్వామ్యంగా కూరమన్పాలెంలో రమణ అనే వ్యక్తి ఈయనతో పాటు వ్యాపారం సాగించారు. ఆయన రియల్ ఎస్టేట్ ఈ మధ్యకాలంలో వెంచర్ వేసి అమ్మకాలు సాగించినట్లు వాళ్ళు చెప్పడం జరుగుతుంది. అయితే ఏదేమైనప్పుడు కూడా ఇది 100 కోట్ల మించి ఆస్తుల వరకు కూడా ఇంకా వస్తే అవకాశాలు ఉన్నాయనేది ఏసీబీ అధికారులు అంచనా వేస్తున్నారు. అనుశ్రీ రైట్, సబ్ రిజిస్టర్ వెంకయ్యని ఇవాళ కోర్టులో ప్రవేశపెడుతున్నట్లుగా తెలుస్తుంది. మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి?
అంటే ఇప్పటికే చూస్తున్నాం మనం. నిన్న ఏదైతే అరెస్ట్ చేసి రిమాండ్కి తరలిస్తామని చెప్పారు, ఈరోజు ఉదయం కోర్టులో ప్రవేశపెట్టి రిమాండ్కి తరలిస్తారు. అలాగే తర్వాత వీళ్ళని కస్టడీకి తీసుకునే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే ఇంకా చాలా వివరాలు సేకరించాల్సి ఉంది. కావున పూర్తిగా సోదాలు పూర్తి కాని పరిస్థితుల్లో మళ్ళీ ఈ రిమాండ్కి తీసుకునే అవకాశం అయితే ఉంది. ఇంకా దీనికి చూసుకున్నట్లయితే వీళ్ళ బంధువులు, పూర్తి స్థాయిలో బంధువులు ఆస్తుల పేరున చాలా వరకు కూడా అందుకనే ఈ ఏసీబీ వీళ్ళకు కొన్ని ఫిర్యాదులు కూడా అందుతున్నాయి. ఈ ఫిర్యాదుల నేపథ్యంలో కొంత విచారించాల్సిన అవసరం ఉంది. కావున వీళ్ళని కస్టడీకి తీసుకునే అవకాశం ఉంది. ఈ రోజు అయితే కోర్టులో ప్రొడ్యూస్ చేసి రిమాండ్కి తరలించే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ వెంకట్.